దేవుడు నిన్ను హెచ్చించాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయాలని చూస్తున్నాడు. దేవుడు నిన్ను తోకగా కాకుండా తలగా చేయాలని చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్నింగ్ మన్నాను చూస్తున్న ప్రియులారా, దేవుడు మీ అందరినీ నిండార్లుగా ఆశీర్వదించునుగాక. దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడైన సృష్టికర్త అయిన ప్రభు ఈరోజు నీ కొరకు ఆయన వాగ్దానమును పంపి ఉన్నాడు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు నీ హృదయ వాంఛలను నెరవేర్చును. నీ హృదయ వాంఛలు ఏంటో, నీ హృదయ వాంఛలన్నిటినీ దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన కార్యము. కొత్త నిబంధనలు మనం చూస్తుంటే, ప్రియమైన వాడా నువ్వు అన్నిటిలో నీ ఆత్మ జీవించిన ప్రకారము సుఖముగా జీవించమని చెప్తాడు. అంటే ఏంటి? నీ హృదయ వాంఛలను తీరుస్తాడంట. నీ ఆత్మ జీవించుచున్న ప్రకారము అన్ని విషయాలలో నీవు చక్కగా బ్రతుకుమని చెప్తాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు నిన్ను ఆస్వాదించాలని కాబట్టి నిశ్చయముగా దేవుడు నీ హృదయ వాంఛను నెరవేరుస్తాడు. ఒకవేళ నువ్వు ఏ విధంగా మారాలి అనేది దేవుని చేతిలో ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ మనకు ఆశ ఉంటుంది, కోరిక ఉంటుంది, ఎలాగ బ్రతకాలి, ఏ విధంగా నేను గొప్పవానిగా నేను ఉండాలి, గొప్ప ఉద్యోగము చేయాలి, గొప్ప సేవకునిగా ఉండాలి, లేకుంటే నేను గొప్ప పొజిషన్లో నేను ఉండాలని చెప్పి మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తానని చెప్తున్నాడు. ఆశలన్నిటినీ ప్రభు పైన పెట్టండి, నీ కోరికనంతటిని ప్రభుకు అప్పగించండి. తప్పకుండా ఆ దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప నెమ్మదిని, గొప్ప దీవెననిచ్చి నిన్ను ఆస్వాదిస్తాడు. నీ హృదయ వాంఛలను నెరవేర్చే ప్రభువు నీ కొరకు, నా కొరకు నీ యొక్క శాపమును, నీ యొక్క పాపమును, నీ యొక్క నష్టమును అన్నిటినీ కూడా ఆయన తొలగించి నిన్ను సంతోష పెట్టడానికి, నిన్ను ఆస్వాదింప చేయడానికి, నీకు సమృద్ధిని కలిగించడానికి దేవుడు నీ కొరకు నీ హృదయ వాంఛలను తీర్చడానికి కల్వారి శిలువలో ఆయన శిలువను మోసి ఉన్నాడు, ప్రాణము పెట్టి ఉన్నాడు. నిన్ను సంతోషముగా ఉంచడానికి కొరకు ఆయన దుఃఖాన్ని అనుభవించాడు. కాబట్టి నన్ను ప్రేమిస్తూ నీ హృదయ వాంఛలను నెరవేర్చడానికి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. హృదయ వాంఛలను నెరవేర్చే దేవుడు ఈరోజు ఈ మార్నింగ్ మన్నా వింటున్న బిడ్డలందరినీ ఆస్వాదించులాగున, హృదయ వాంఛలు నెరవేర్చులాగున, అదేవిధంగా ఉద్యోగాల కొరకు వెతుకుతున్న బిడ్డలకి మంచి ఉద్యోగాలు దొరుకులాగున, అదేవిధంగా జన్మదినాన్ని కొనియాడుతున్న బిడ్డలకి జన్మదిన విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయలాగున, అదేవిధంగా పెళ్లి రోజు జరిపించుకున్న బిడ్డలకు ఆస్వాదాన్ని కలిగించలాగున, అదేవిధంగా మన దేశాన్ని కొరకు, దేశ రక్షణ కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. తల్ల వంచినట్లయితే. పరిశుద్ధులైన తండ్రి, మీకే మహిమ కలుగునిగాక. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు, మీరు గొప్ప దేవుడై ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ మార్నింగ్ మన్నాను తండ్రి వింటున్న బిడ్డలందరి యొక్క హృదయ వాంఛలను నెరవేర్చి, వారి కోరికలు నెరవేర్చి, వారి భవిష్యత్తులో గొప్ప స్థాయిలో ఉండడానికి, వారి భవిష్యత్తులో గొప్ప స్థాయిలో వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ పరిచర్యలు గొప్పగా ఉండడానికి మీరు సహాయం చేయుదురుగాక. ప్రభా, ఇదిగో జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా, పెళ్లి రోజును జరిపించుకున్న బిడ్డలను, ఈరోజు వివాహము జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యములు మీరు చేయండి, రక్షణను చూపించండి. అదేవిధంగా మా ఆంధ్ర రాష్ట్రాన్ని కొరకు, మా భారతదేశాన్ని కొరకు ప్రార్థిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో ఉన్న ఏలికలను, రాజులను మీరు ఆశీర్వదించండి. గొప్ప రాజ్యము, గొప్ప పరిపాలన మా దేశంలో ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా తండ్రి, నా దేవా, నా ప్రభువా, ఇదిగో తండ్రి స్తోత్రం, మా దేశంలో గొప్ప రక్షణ ఉండునుగాక, గొప్ప ఉజ్జీవం ఉండునుగాక, సంఘాలు లేని దగ్గర సంఘాలు నిర్మించబడునుగాక, సేవకులు లేని ప్రాంతాలు సేవకులు పంపించబడుదురుగాక. మీరు ఆశీర్వదించండి. రేపటి యువతను తండ్రి స్తోత్రాలు తండ్రి, యవనస్తులందరినీ కూడా మీరు దీవించు. గొప్ప రక్షణను, గొప్ప మారు మనసును దయచేసి భవిష్యత్ అంతా కూడా తండ్రి స్తోత్రాలు తండ్రి ఆశీర్వదించుదురుగాక. మా ఇండియాలో గొప్ప ఉజ్జీవము కలగాలి, గొప్ప రక్షణ కలగాలి, గొప్ప మారు మనసు కలగాలి. సహాయం చేసి దీవించండి. యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.